అది నమ్మక ద్రోహం చేయనివ్వండి, మరొకటి చేయనివ్వండి, మరొక దెబ్బ కొట్టనివ్వండి, ఏదో రకమైన వేదన మన జీవితంలోకి వచ్చినాడు. మనం ఎలా అనుకుంటాం, నన్ను ఎవరో ఆదరించే వాళ్ళు లేరండి, నన్ను ఎవరో ఓదారుస్తలేదండి, నాకు ఎవరో ఓదార్పు దొరకట్లేదండి, ఎవరి ఆదరణ అందట్లేదండి అని అంటే, వాస్తవంగా ఒక విషయం చెప్తే, ఆ సమయంలో మనల్ని మనుషులు ఆదరించినా మనకు ఆదరణ రాదు. ఆ సమయంలో మనుషులు మనల్ని వాదార్చినా వాళ్ళ దగ్గర నుంచి మనకు వాదార్పు అనేది రాదు. 3 స్నేహితులు వచ్చారంట. యోబాను చూసి సంతోషపడ్డాడు, అబ్బా అందరూ వదిలేసినా మీరు భలే వచ్చారండి. వాళ్ళ 3 వచ్చారే కానీ పాపం యోబు అన్నాడు, నాకు అంత శ్రమకు అంతటికే కంటే మీరే నాకు పెద్ద శ్రమరా బాబు అన్నాడు. అవునండి, ఎందుకనంటే వాళ్ళు వాదార్చడానికి వచ్చినట్టు రాలేదు. యోబుని ఇంకా పొడిచేవారట, ఇంకా సుట్టుపోటు మాటలతో బాధ పెట్టేవారట. కానీ చివరికి యోబుకి ఆదరణ ఎవరి దగ్గర నుంచి దొరికిందంటే దేవుడి దగ్గర నుంచే దొరికిందండి. హల్లెలూయా. వాస్తవానికి ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాల్లో ఎలా తల్లడిల్లిపోతున్నాం, లేదా కలవరంతో నిండిపోయినా, మనల్ని ఆదరించేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. మనుషులు మనల్ని ఆదరించాలని ఎప్పుడూ ఆశపడకండి. మనుషులు మన కన్నులు ఎత్తి చూడకండి.